హలో స్టూడెంట్స్, వెల్కమ్. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. ఈ విషయాన్ని చక్కగా వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ తోటి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. అలాగే మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్కి కూడా ఈ వీడియోని వినిపించండి. మీకు వారి తరపు నుంచి ఫుల్ సపోర్టు లభిస్తుంది. విషయం ఏమిటంటే, చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్ అయిన తర్వాత వాళ్ళు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నవేడేస్ ఏంటంటే అందరూ ఈ కామర్స్ గ్రూపుల్ని సపోర్ట్ చేయరు, ఓన్లీ సైన్స్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్, సైన్స్ రాని వాళ్ళకి ఇంకా కాన్వర్ట్ వాళ్ళైతే కంపల్సరీగా కామర్సే తీసుకోవాలి. అయితే ఈ కామర్స్ తీసుకోవడం వల్ల మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. మనం కామర్స్ కనుక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో ఈ కామర్స్ చదవడం వల్ల మనకేంటంటే ఫస్ట్ హై ప్రొఫైల్ ఉండే జాబ్, అంటే చాలా ప్రతిష్టాత్మకమైన జాబు సిఏ అంటారు, అంటే చార్టెడ్ అకౌంటెంట్. దీంట్లో పేమెంట్ కూడా జీతాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. లేదా స్వతంత్రంగా చేసుకుంటే ఇంకా ఎర్నింగ్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ సిఏగా చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో కానీ, లేక అకౌంటింగ్ సెక్షన్ కానీ, లేదా ట్యాక్స్ కన్సల్టింగ్ కానీ, మరియు ఫైనాన్షియల్ అడ్వైజింగ్ కానీ, ఇలా సిఏ చదివి ఈ భాగాల్లో వాళ్ళు పనిచేస్తారు. సో దీంట్లో ఎక్కువగా ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి మీకు. తర్వాత మీకు రెండవది ఏంటంటే కంపెనీ సెక్రటరీషిప్ అంటారు, దీన్ని సిఎస్ అంటాము. ఇది కూడా చాలా ఉన్నతమైన జాబు. ఈ కంపెనీల్లో చట్టపరమైన మరియు నియంత్రణ, అంటే కంట్రోలు చేసే సలహాలు వీళ్ళు ఇస్తూ ఉంటారు. అలాగే కంపెనీకి కావాల్సిన చట్టపరమైన అనుమతులు కానీ, లేకపోతే ఇంకేమైనా విషయాలు కానీ వీళ్ళు దాన్ని పరీక్షించి వాటిని నిర్ధారించడం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీని నియంత్రిస్తూ ఉంటారు. ఆ నియంత్రణకు అనుగుణంగా ఏమేమి చేయాలి కంపెనీ అనేవి సూచిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా హై ప్రొఫైల్ జాబు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కామర్స్ గ్రాడ్యుయేట్స్, అంటే ఏంటంటే సిఏ కాకుండా, సిఎస్ కాకుండా, సార్ ఒకవేళ నేను బీకామ్ చదివితే ఏంటి అని మీరు అనుకున్నప్పుడు, ఈ బీకామ్ కూడా పూర్తి చేసిన వాళ్ళు అకౌంటింగు, ఫైనాన్సు, మార్కెటింగు, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఇతర సంబంధించిన రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. వారు బ్యాంకుల్లో పనిచేయచ్చు, ఫైనాన్షియల్ సంస్థల్లో పనిచేయచ్చు, కంపెనీల్లో పనిచేయచ్చు, మరియు ప్రభుత్వ సంస్థల్లో కూడా వీళ్ళు పనిచేయవచ్చు. నెక్స్ట్ అలాగే మేనేజ్మెంట్ స్టడీస్ ఉన్నాయి, దీన్నే మనం ఎంబీఏ అంటాం, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఇదొకటి చాలా ఉన్నతమైన సెలక్షన్. ఇది విద్యార్థులకు మేనేజ్మెంటు నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేయడంలో మరియు వివిధ రంగాలలో మేనేజర్లుగా మారడానికి కూడా ఇది సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి బీకామ్ అయిన వాళ్ళు ఎంకామ్ కాకుండా ఎంబీఏ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉన్న కోర్సు మీరు బాగానే చూస్తూనే ఉంటారు, సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్న కోర్సులు డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక బ్రహ్మాండమైన రంగం. ఇది కామర్స్ విద్యార్థులకు మంచి కెరియర్ ఉంటుంది దీంట్లో. ఈ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు సోషల్ మీడియా, తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO అంటారు, అలాగే పేఆర్ క్లిక్, PPC, ప్రకటనలు మరియు ఇతర డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాల ద్వారా కంపెనీలకు సహాయం చేస్తూ ఉంటారన్నమాట. సో పర్సనల్గా కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో కూడా వాళ్ళ యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం కుదురుతుంది. అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్, అంటే ఈ ఫైనాన్షియల్ అనలిస్టులు పెట్టుబడి అవకాశాలను విశ్లేషిస్తారన్నమాట. అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి, పెట్టుబడి పెడితే దాని ద్వారా వచ్చే రిటర్న్స్ ఏ రకంగా ఉంటాయి అని ఎవరైతే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటారో ఆ పెట్టుబడిదారులందరికీ కూడా వీళ్ళు సలహాలు అందిస్తూ ఉంటారు. అలాగే పారిశ్రామిక పరిశోధన అంటే రీసెర్చ్ చేయడం అంటారు. అలాగే ఆర్థిక నివేదికలు, తర్వాత అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్స్ని తయారు చేయడం, మరి
పెట్టుబడి పెట్టడంలో నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి అనే విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సార్ నాకు బీకామ్ చేసిన తర్వాత, నేను ఎంకామ్ చేసిన తర్వాత, ఎంబీఏ చేసిన తర్వాత నేను ఎక్కడా ఉద్యోగం చేసుకోకుండా నేను సొంతంగా జాబు చేసుకోవచ్చా, సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చా అంటే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. సో ఈ కామర్స్ స్టూడెంట్స్ అందరూ సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. తర్వాత వారి యొక్క వ్యాపార నైపుణ్యాలు మరియు ఆర్థిక అవగాహన వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారడానికి సహాయపడుతుందన్నమాట. అంటే ఈ కామర్స్లో నేర్చుకున్నదంతా థియరీ పార్ట్ అంతా కూడా మనకేంటంటే వ్యాపారం ఏ రకంగా చేయాలి, పెట్టుబడి ఎలా పెట్టాలి, దాన్ని ఎలా రన్ చేయాలి, బిజినెస్ని సక్సెస్ఫుల్ వేలో ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాలు చాలా మనం దీంట్లో నేర్చుకుంటాము. అలాగే అకౌంటింగ్ అనే పార్ట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే బిజినెస్లో జరిగే లావాదేవీలన్నీ ఏ రకంగా సిస్టమేటిక్గా మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అనే విషయం కూడా మనకు నేర్చుకుంటాము. దీంట్లో కూడా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తుంది, అలాగే ఆడిటింగ్ అనేది వస్తుంది, కాస్టింగ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఇవి మేనేజ్మెంట్స్ ఫైనాన్షియల్ పరంగా లెక్కలు రాయడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి స్టూడెంట్స్ నిర్భయంగా ఎటువంటి ఆలోచన లేకుండా కామర్స్ గ్రూప్లో హాయిగా జాయిన్ అవ్వచ్చు. మీరు అద్భుతమైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చు అన్నమాట. ఈ కామర్స్ విద్యార్థులకు తమ భవిష్యత్తుకు అనేక అవకాశాలు కలిగి ఉన్నారు. వారు తమకు సరిపోయే కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడానికి తమ ఆసక్తి, నైపుణ్యాలు మరియు లక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఈ రకంగా ఏంటంటే మనలో ఉండే వీక్నెస్ ఏంటి, మనలో ఉండే స్ట్రెంగ్త్ ఏంటి, కామర్స్ చదివి మేనేజ్మెంట్కి వెళ్తే సక్సెస్ అవుతారా, లేదా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారా, లేదా ఇందాక చెప్పిన ప్రొఫెషనల్ కోర్సు సిఏ కానీ సిఎస్ కానీ చేస్తే సక్సెస్ అవుతారా అనేది మీ మట్టుగా మీరు మీ యొక్క శక్తిని, మీ యొక్క టాలెంట్ని గుర్తుంచుకుని మీరు సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే కామర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. చాలామంది కామర్స్ అంటే ఎందుకు పనికిరాని గ్రూప్ అంటారు, కానీ ఎవరి మాట వినకండి, అవన్నీ పెడచెవిని పెట్టండి. సో నేను చెప్పినట్టుగా మంచి నిర్ణయాన్ని తీసుకుని మీ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తర్వాత ఎక్కువ మందికి షేర్ చేయండి. కామర్స్లో చేరాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతుంది. అలాగే ఒక మంచి వీడియోని మీరు వాళ్ళకి రికమెండ్ చేయడం వల్ల మీరు కూడా జీవితాంతం గుర్తుండిపోతారు. మళ్ళీ మరొక అద్భుతమైన ఇటువంటి మోటివేషన్ వీడియోలతోనూ తర్వాత విద్యార్థులకు ఉపయోగపడే వీడియోలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే బెల్ బటన్ని మర్చిపోకండి. ఇంతకీ మన ఛానల్ పేరు తెలుసు కదా, మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యూటెక్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్ స్టూడెంట్స్, యువర్ మోహన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.